బ్యాక్ టు న్యూస్. మద్యం అమ్మకాలతో తెలంగాణ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతోంది. అంచనాలకు తగ్గట్టే కాసుల గలగలా వినిపిస్తోంది. ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేసరికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేలా కనిపిస్తోంది ఆబ్కారీ శాఖ. తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరుగానే సాగుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయం మేరకే మందుబాబులు గటగటా తాగిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 12,200 కోట్లు ఆర్జించాలని ఆబ్కారీ శాఖ లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 10 నెలల్లో 10,420 కోట్ల రూపాయలు సంపాదించింది. మొత్తం ఆబ్కారీ ఆదాయం 3,900 కోట్ల రూపాయలు. వాటితో 8,300 కోట్లుగా వస్తాయని ఆబ్కారీ శాఖ అంచనా వేసింది. అయితే నిర్దేశించిన లక్ష్యంతో ఈ 10 నెలల్లో అనుకున్నంత సంపాదించింది. ప్రస్తుతం ఆబ్కారీ ఆదాయం 3,620 కోట్లు. వాటి 6,800 కోట్ల రూపాయలు సమకూరాయి. గతేడాది మద్యం అమ్మకాలతో ఆశించినంత ఆదాయం లభించలేదు. దీంతో గుడుంబా ప్రభావంతో భారీగా ఆదాయానికి గండిపడుతోందని, దీనిని నియంత్రించగలిగితే మంచి ఫలితాలు ఉంటాయని ఆబ్కారీ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ఆబ్కారీ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గతేడాది సెప్టెంబర్ నుంచి గుడుంబాపై యుద్ధం ప్రకటించారు. హైదరాబాద్, వరంగల్ మినహా 8 జిల్లాలను గుడుంబా రహితంగా ప్రకటించారు. ఫలితంగా మద్యం అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి వచ్చింది.